హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే స్పెషల్ డే ఏంటంటే మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంట్లో హల్దీ ఫంక్షన్ జరిగింది. మేమంతా కలిసి చాలా ఎంజాయ్ చేసాము. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా పసుపు రాయడం అయితే స్టార్ట్ చేసింది మా పెద్దత్తమ్మ, మామయ్య స్టార్ట్ చేశారు. మా చిన్నదానికైతే పసుపు మొత్తం నిండుగా పెట్టారు. తర్వాత మా మరిది, మా చెల్లెలు, వీళ్ళే పాప వాళ్ళ తల్లిదండ్రులు. తర్వాత మా చిన్న మరిది మహేష్ గీత, వీళ్ళు కూడా పసుపు రుద్దారు. తర్వాత మా ఆడపడుచు ఉమా మహేష్ కూడా పసుపు రుద్దారు. తర్వాత చిరంజీవి ఇంకో ఆడపడుచు శ్రీలత, తను చిరంజీవి, వీళ్ళిద్దరు కూడా పసుపు రుద్దారు. ఇంకా మా వాళ్ళంతా ఒకరి తర్వాత ఒకరు పసుపు రుద్దడం అయితే స్టార్ట్ చేసాము. తనైతే మా పిన్ని, మా బాబాయి, వీళ్ళైతే మా చుట్కీకి అమ్మమ్మ, తాత అవుతారు. వీళ్ళైతే మా రేణ వాళ్ళ అక్క కూతురు, వాళ్ళ అల్లుడు. వీళ్ళు కూడా స్టార్ట్ చేశారు పసుపు రుద్దడము. తర్వాత మా చిన్నత్తమ్మ వాళ్ళ బావ వాళ్ళ కోడలు పసుపు రుద్దారు. ఆ తర్వాత నేను, మా కుట్టి, తను ఇంకో చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు, తను బెంగళూరు నుండి వచ్చింది. మేము కలిసి పసుపు రుద్దాము మా చిన్నదానికి, మై లవ్లీ డాటర్. అదైతే నవ్వుతూనే ఉంది పాపము. అప్పటి నుంచి కూడా పసుపు రుద్దుతూ ఉంటే చూస్తూనే ఉంది. తర్వాత ఒకరి తర్వాత ఒకరము ఇంకా అందరం కలిసి పసుపు రుద్దడము అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించాము. అది మళ్ళీ ఫస్ట్ కూడా మా అత్తమ్మ వాళ్ళే మంగళ స్నానాలు చేయించారు. వాళ్ళైతే ఇలా జల్లెడ పట్టుకొని వాటర్ పోస్తూ వచ్చారు అన్నట్టు. ఇదే విధంగా అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరం అందరం వాటర్ పోసుకుంటూ వచ్చాము. అలా పోసి దానికైతే చాలా కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. చాలాసేపు ఉండేసరికి అయితే చాలా వణుకొచ్చింది చిన్నదానికి. అయినా కానీ ఎంజాయ్ చేసింది. ఎందుకంటే ఇది లైఫ్ లో మెమరబుల్ మూమెంట్. ఇది జీవిత కాలంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని క్షణాలు అన్నట్టు. ఇప్పుడు తనకు తెలియకపోయినా కానీ తను ఇంకా కొంచెం పెద్దదైన తర్వాత అరే నేను ఇలా ఎంజాయ్ చేశాను అనేసి అనుకుంటుంటది. ఇది ప్రతి మహిళకు కూడా, ప్రతి అమ్మాయికి కూడా మెమరబుల్ మూమెంట్ గా ఉంటుంది. అయితే మేము ఇలా చేసడం తర్వాత ఒకరికొకరము చాలా ఎంజాయ్ చేసాము, పాటలు పాడుకున్నాము, కొంచెం డాన్సులు కూడా వేసాము అన్నట్టు మేము. మా చుట్కీ అయితే ఎప్పుడు ఇలాగే ఆనందంగా, సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫంక్షన్ లోనైతే చాలా ఎంజాయ్ చేసామండి. చిన్నదానికి ఇబ్బంది అవుతుందని మేము నీళ్ళు అయితే వెయిట్ చేసే పోసాము. ఎందుకంటే వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా, ఇంకా అసలే చలికాలం కదా. ఇక్కడ మా చిన్నది కలువలో ఉన్న తామర పువ్వుల చాలా స్పెషల్ గా కనిపించింది మా అందరికి కూడా. ఓకే అన్న, అందరు స్మైల్ తోటి ఉండాలి.